నిజామాబాద్ లో శబ్ద కాలుష్యానికి పాల్పడుతున్న టూ వీలర్ వాహనాలపై పోలీసులు కొరడా జలిపించారు. పట్టణంలో కొందరు యువకులు వాహనాలకు వచ్చిన సైలెన్సర్లు కాలకుండా అధిక శబ్దం చేసే సైలెన్సర్లను వినియోగిస్తున్నారు. దీంతో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించిన పోలీసులు, ఆర్టీఏ అధికారులు సంయుక్తంగా రోలర్తో ధ్వంసం చేశారు. ట్రాఫిక్ నియమాలు అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటున్న ట్రాఫిక్ ఏసీపీతో మా నిజామాబాద్ ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. శబ్ద కాలుష్యం చేస్తూ వాహనాలు టూ వీలర్ వాహనాలకు సంబంధించి సైలెన్సర్లను నిజామాబాద్ నగరంలోని ఆర్టీఏ అధికారులు, పోలీసు అధికారులు సంయుక్తంగా ఇక్కడ రోలర్తో తొక్కించిన పరిస్థితి. మనతో పాటు అధికారులు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఏం చెప్తున్నారు యువతకి సైలెన్సర్లు వాడుతున్న వాళ్ళు? ముఖ్యంగా యువతకి ఏంటంటే ఈ సైలెన్సర్లు వాడి ఎక్కువ శబ్ద కాలుష్యం చేసి వాళ్ళు ఏదో ఒక ఉత్సవం పొందుతున్నట్టుగా ఫీల్ అవుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. సమాజంలో ఉంటే ప్రజలందరూ కూడా ఇది ఇబ్బందికరము సౌండ్ పొల్యూషన్ ద్వారా. కాబట్టి ఇట్లాంటి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ పెట్టి చేసుకొని వాహనం నడపొద్దని మేము కోరుతున్నాము. అట్లాగే ఎవరైతే ఎవరైతే ఈ మెకానికల్ షాప్స్ ఉన్నాయో ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ చేస్తున్నారో వాళ్ళని కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది మేము. కాబట్టి ఇంకా ముందు ఎవరైనా వర్క్షాప్ వాళ్ళు ఇలా ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోబడుతుంది. ఇది మా సిపి గారు ఆదేశించారు. ఇలాంటి కార్యక్రమం చేస్తున్నాము. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్లకు సంబంధించి యువతకి ఏం చెప్తారు సార్? ఎక్కువగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నిజామాబాద్లో నమోదు అవుతున్నాయి, వాళ్ళకేం చెప్తారు? ముఖ్యంగా మన సమాజంలో ఏంటంటే ప్రతి చిన్న పండుగ అయినా పెద్ద పండుగ అయినా మన దగ్గర ఈ తాగుడు అనేది అలవాటు పడిపోయినది. ముఖ్యంగా యువత, ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి యువత తాగుడు బానిసలయ్యి వారి యొక్క కారు కావచ్చు, ఆటో కావచ్చు, లేకపోతే బైక్స్ కావచ్చు నడిపి ప్రమాదాలకు గురి అవుతున్నారు. మేము ఎన్నోసార్లు వివిధ కార్యక్రమాల ద్వారా మరి అవగాహన సదస్సుల ద్వారా కూడా ఖచ్చితంగా వాహనదారుడు హెల్మెట్ పెట్టుకోమని చెప్తున్నాము. అనుకోకుండా ప్రమాదం జరిగితే మనకి తలకు ఇంజురీ కాకుండా ఉంటుందని. అయినా కానీ యువకులకు ఇక్కడ నిజామాబాద్ నగరంలో ఎవరు ఒక 90% ఫైన్లు అయినా కడుతున్నారు కానీ హెల్మెట్ పెట్టుకోవడం లేదు. కాబట్టి ఆ ప్రమాదం జరిగినప్పుడు హెడ్ ఇంజరీ జరిగి ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. మనము 64% ద్వారా బైక్ యాక్సిడెంట్ ద్వారా చనిపోయిన వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. కాబట్టి యువకులు ఖచ్చితంగా మీరు వాహనం పైన వెళ్తున్నప్పుడు ఒక క్రమశిక్షణగా డిసిప్లిన్ వాహనం నడుపుతూ మీకు ప్రమాదం గురి కాకుండా ఇతరులకు ప్రమాదానికి గురి చేయకుండా నడపాలని మేము కోరుతున్నాం. ఇది నిజామాబాద్లో మాత్రం యువత ప్రధానంగా ఇలాంటి సైలెన్సర్లు వాడుతూ వాళ్ళు ట్రాఫిక్ నియమాలు పాటించడం లేదని చెప్పి పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి. ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ నియమాలు పాటించాలని చెప్పి పోలీసులు ప్రజల్ని కోరుతున్నారు.